హాయ్ అందరికీ. ఇప్పుడు నేనైతే బాదుషా చేయబోతున్నాను. దీనికి ముందుగా ఒక గ్లాసు మైదా పిండి తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ పెరుగు, చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాను. ఇలా పిండి ముద్దని ఇలా చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చేద్దామని కలిపి పెట్టుకున్నాను కదా పిండి. ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాదుషా చేసుకుందాం మనం. ఇప్పుడు నేనైతే అన్నీ ఇలా బాదుషాలుగా ఉంటున్నాను. ఇప్పుడు నేనైతే బాదుషాలన్నీ ఇలా అతుకున్నాను. ఇప్పుడు నేను బాదుషా అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను అండి. అలాగే ఇప్పుడు నేను పాకం అయితే పక్కన పెట్టుకున్నాను. ఫ్రై చేసిన బాదుషాలు ఇందులో వేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు బాదుషాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రై అయిన బాదుషాలని పాకంలో వేసుకుందాం. వేడివేడి పాకంలో వేసుకుందాం. ఇప్పుడు బాదుషాలన్నీ అయితే చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న బాదుషాస్ అన్నీ చక్కెర పాకంలో వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయి. చూడండి స్వీట్ షాప్లో లాగా చక్కగా జ్యూసీగా ఎంత బాగుందో బాదుషా. చూసారు కదా మరి నేను చేసిన బాదుషా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి.